విశాఖ ముఖ చిత్రం మారబోయేటువంటి పరిణామాలు అతి త్వరలో సంభవించబోతున్నాయి. ఆల్రెడీ గూగుల్తో ఒప్పందం చేసుకున్న తర్వాతే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో విశాఖ గ్లోబల్ డెస్టినేషన్గా మారేటువంటి అవకాశాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు విశాఖలో ఆపరేషన్స్ ప్రారంభించడానికి దేశీయ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. డిసెంబర్ 12వ తేదీన విశాఖలో టెంపరీ బిల్డింగ్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ ఇస్తున్నప్పటికీ కూడా మన దేశంలో అత్యధిక ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అందించేటువంటి మ్యాన్ పవర్ కంపెనీగా కాగ్నిజెంట్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం కాపులుప్పాడ ఐటీ హిల్ ఏరియాలో ఈ కాగ్నిజెంట్కి భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2029 నాటికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఇది కాగ్నిజెంట్ అఫీషియల్ రిపోర్ట్. 1580 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. 8000 ఉద్యోగాలను సృష్టించడంతో పాటు రీజనల్ టెక్ ఎకోసిస్టమ్ని పెంపొందించడంలో కాగ్నిజెంట్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది. దీనికి సంబంధించి జూన్లోనే ఒప్పందం జరిగింది. భూముల కేటాయింపు ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. 22 ఎకరాలు. ద ప్రపోజ్డ్ క్యాంపస్ విల్ బి స్ప్రెడ్ ఓవర్ 22 acres ఇన్ కాపులుప్పాడ ఐటీ హిల్, ఏ సైట్ ఎలొకేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ దర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1583 crores. సో ఇది మొత్తం మీద జరిగినటువంటి ఒప్పందం. కానీ ఆపరేషన్స్, ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఫేజ్ 2029 అవుతుంది. 2029 వరకు ఖాళీగా కూర్చోలేరు కాబట్టి 2026 నుంచే ఆపరేషన్స్ మొదలు పెట్టాలని చెప్పి కాగ్నిజెంట్ డిసైడ్ చేసుకుంది. ఇందులో భాగంగానే కాగ్నిజెంట్ సంస్థ తమ ఉద్యోగులకి, అంటే వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఒక సమాచారాన్ని ఇచ్చింది. ఈ నెల 12వ తేదీన అందరూ అందుబాటులో ఉండాలి. విశాఖ కేంద్రంగా కొత్త కార్యాలయాన్ని, టెంపరీ ఆఫీస్ని రెడీ చేసి పెట్టుకుంది కాగ్నిజెంట్ సంస్థ. ఈ టెంపరీ ఆఫీస్లో 800 మందితో ఆపరేషన్స్ మొదలు పెట్టబోతోంది.